Welcome to Minds Academy's current affairs classes and current affairs issues. ఓకే, టుడే ఈరోజు మనం ప్రతిసారి న్యూస్లో ఉంటున్న పెగాసస్ యొక్క టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ పెగాసస్? పెగాసస్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ రో ఓవర్ ఇట్? మన యొక్క పార్లమెంట్ మొత్తంలో కూడా ఈ పెగాసస్ మీద ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దీని యొక్క ఆరిజిన్ ఏంటి? దీని యొక్క రిపర్కషన్స్ ఏంటి ఆన్ ఇండియా అండ్ ఆల్సో ద అదర్ వరల్డ్? మొత్తం ఇండియా మీద పెగాసస్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అండ్ మిగతా వరల్డ్ మొత్తం మీద కూడా పెగాసస్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది? అసలు ఈ పెగాసస్ యొక్క ఉద్దేశం ఏంటి? దీంట్లో వస్తున్న ఛాలెంజెస్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అండ్ రైట్ నౌ పెగాసస్ అనేది ఒక ఇజ్రాయెల్ కంపెనీ అయిన ఎన్ఎస్ఓ అనే ఇజ్రాయెల్ కంపెనీ అయిన వాళ్ళ దగ్గర తయారైన ఒక స్పైవేర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెగాసస్. ఈ పెగాసస్ అనేది మన యొక్క ఫోన్స్ని ఎవరిదైతే దాంట్లో ఇంట్రడ్యూస్ అవుతుందో వాళ్ళ యొక్క ఫోన్స్లోకి ఇది ఇన్కల్కేట్ కాగలదు. ఫోన్స్లోకి ఇంట్రూషన్ జరిగి వాళ్ళ యొక్క డేటాని ఈ యూజర్ యొక్క అథెంటికేషన్ లేకుండానే అది తీసుకోగలదు. అండ్ యూజర్ మన యొక్క డేటా, ఫర్ సపోజ్ ఒక వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ ద్వారా ఒక లింక్ ద్వారా మనం వాట్సాప్లో వస్తున్న ఒక కాల్ ద్వారా దీన్ని ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసిన తర్వాత ఇది మన యొక్క డివైసెస్లోకి ఎంటర్ అవుతుంది. మన యొక్క ఇన్ఫర్మేషన్లో మన యొక్క పర్మిషన్తో అవసరం లేకుండానే ఇది మన దాంట్లో మైక్రోఫోన్స్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా దీని దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో దీని నుంచి మిగతా కంపెనీస్ ఏవైతే యూసేజ్కి ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ఎన్ఎస్ఓ కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో డేటా స్టీలింగ్ అనేది, డేటా థెఫ్ట్ అనేది ఈ పెగాసస్ యొక్క స్పైవేర్ వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ఎస్ఓ ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే, ఏదైతే సావరన్ స్టేట్స్ ఉంటాయో మరియు స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయో వాటికి మాత్రమే పెగాసస్ని అందిస్తూ ఉన్నాము. ఓకే, బట్ ఈ పెగాసస్ అనేది ఏ సాఫ్ట్వేర్ని కూడా ఆపరేట్ చేయలేదు అని ఈ యొక్క ఎన్ఎస్ఓ వాళ్ళు చెప్తారనమాట. బట్ ఈరోజు మనకి పెగాసస్ ప్రాజెక్ట్ అనే దాని మీద వచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే ఇది జస్ట్ ఒక సావరెన్ స్టేట్ ఏజెన్సీస్కి ఇచ్చేది మాత్రం కాదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ డేటా ఈజ్ అట్ రిస్క్ బికాస్ ఆఫ్ ద స్పైవేర్ కాల్డ్ పెగాసస్. ఓకే, అదే ఇప్పుడు పెగాసస్ ఎలా యూజ్ చేశారు, ఈ యొక్క స్పైవేర్ని మన ఇండియాలో ఎలా యూజ్ చేశారు, ఎవరెవరి మీద యూజ్ చేశారు అన్నప్పుడు వి విల్ గెట్ అ మోర్ డేటా కాల్డ్ పెగాసస్ ప్రాజెక్ట్ అనే దాని నుంచి మనకి ఈ డేటా అనేది వచ్చింది. ఈ పెగాసస్ ప్రాజెక్ట్ ఎవరెవరు చేస్తున్నారు అంటే, ఇండియా నుంచి ద వైర్ అనేది, యూకే నుంచి గార్డియన్, ద గార్డియన్ ఆఫ్ యూకే అండ్ వాషింగ్టన్ పోస్ట్ ఆఫ్ యుఎస్ఏ, ఈ మూడు కలిసి ఒక పెగాసస్ ప్రాజెక్ట్ అనే దాన్ని చేపట్టి అసలు ఈ పెగాసస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి సర్వేలెన్స్ సిస్టమ్తో వస్తుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే 40 జర్నలిస్ట్, క్యాబినెట్ మినిస్టర్స్, కాన్స్టిట్యూషనల్ పోస్టులు హోల్డ్ చేసిన ఆఫీసర్స్ అయితే ఏంటి, వాళ్ళందరూ కూడా సర్వేలెన్స్లో ఉన్నారు. వీళ్ళ డేటాని అన్నిటినీ కూడా ఈ యొక్క పెగాసస్ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఓకే, 50,000 ఫోన్ నెంబర్స్ తీసుకొని యాక్సెస్ చేయడం ద్వారా ఎన్ఎస్ఓ, ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అయిన ఎన్ఎస్ఓ అనేది పెగాసస్ని క్రియేట్ చేసింది అని చెప్తుంది. ఓకే, ఇది ద గార్డియన్ మరియు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ ఈ రెండు కలిసి 67 ఫోన్స్ని టెస్ట్ చేశాయన్నమాట. టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో 23 ఫోన్స్లో ఈ యొక్క పెగాసస్ అనేది సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంది, సక్సెస్ఫుల్గా పెగాసస్ ఉంది. 14 ఫోన్స్లో అటెంప్ట్స్ ఉన్నాయి, ఇన్సెప్షన్కి అటెంప్ట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అని ఇది తేల్చి చెప్పింది అనమాట. నౌ విల్ మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ పెగాసస్. అసలు ఈ యొక్క పెగాసస్ ఏంటి?
పెగాసస్ ఒక స్పైవేర్. ఓకే. ఇది ఎలా తీసుకుంటుంది, ఎలా వెళ్తుంది అంటే, ఒక టార్గెట్ యొక్క ఫోన్‌లోకి వెళ్ళడం అనేది జరిగితే, ఇది ఒక రూట్ కాకుండా మల్టిపుల్ రూట్స్, మల్టిపుల్ రూట్స్ ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఫోన్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఓకే. అంటే పెగాసస్ సాఫ్ట్‌వేర్‌కి ముందు ఇలాంటివి ఏమైనా చేశారా అంటే, యెస్. వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అంటే స్పియర్ ఫిషింగ్. ఇలాగ వేరే వాళ్ళ ఫోన్స్‌లోకి డేటా థెఫ్ట్ కోసం వెళ్ళే దాంట్లో స్పియర్ ఫిషింగ్ జరిగింది. హిట్ ఆర్ మిస్ మెథడ్ జరిగింది. హిట్ ఆర్ మిస్ మెథడ్ అంటే ఒక మెలీషియస్ లింక్, ఒక తప్పుడు లింక్ అనేది వాళ్ళకి ఫోన్‌లోకి వెళ్తుంది. ఒక మెసేజ్‌లోకి ఎంబెడ్ అయ్యి వెళ్తుందనమాట. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా మన యొక్క ఫోన్‌లోని డేటా మొత్తం కూడా ఈ లింక్ ద్వారా వాళ్ళకి చేరిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పెగాసస్ ఎలా ఎవాల్వ్ అయింది అంటే దిస్ ఈస్ జీరో క్లిక్ అటాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ అ జీరో క్లిక్ అటాక్. జీరో క్లిక్ అటాక్ అంటే ఏంటి అంటే మనకి క్లిక్ చేయాల్సిన ఏ ఒక్క లింక్‌ని కూడా మనం క్లిక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్‌గా అది మన యొక్క ఫోన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. 2019లో వాట్సాప్ గ్రూప్ అనేది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందనమాట. ఏం రిలీజ్ చేసిందంటే పెగాసస్ అనేది ఫోన్స్‌లోకి, ఓకే, కాల్స్ ద్వారా మీరు ఈ కాల్స్‌ని నాట్ అటెండెడ్, ఈ కాల్స్‌ని అటెండ్ చేయకపోయినా కూడా ఈ పెగాసస్ అనేది మీ ఫోన్స్‌లోకి వచ్చేస్తుంది అని వాట్సాప్ ఆల్రెడీ ఒక హింట్ అనేది ఇచ్చిందనమాట. ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. పెగాసస్ అనేది ఇలాంటి యొక్క ఎక్స్‌ప్లాయిట్స్ ఏవైతే ఉంటాయో, లేదా వీక్‌నెస్‌లు ఏవైతే ఉంటాయో, ఒక ఆండ్రాయిడ్‌లో కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యాపిల్ ఫోన్స్‌లో కూడా వాటి యొక్క సాఫ్ట్‌వేర్‌లోంచి 0 డే, ఓకే, ఆర్ రిపోర్టెడ్‌లీ 0 డే, జీరో అటాక్ లాగా, జీరో క్లిక్ అటాక్ లాగా 0 డే ప్రాసెస్ ద్వారా వెళ్తూ ఉందనమాట. అంటే 0 డే ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క ఆండ్రాయిడ్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ వీళ్ళకి ఇది ఎంటర్ అవుతుంది, లేదా దీని యొక్క మీ యొక్క వీక్‌నెస్, ఈ ఆండ్రాయిడ్‌లో ఉన్న వీక్‌నెస్ ద్వారా ఇది ఎంటర్ అవ్వగలుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ వాటికి ఉండదు. కాబట్టి వాళ్ళకి అన్‌అవేర్‌గా ఉంటారనమాట వాళ్ళు ఎవరైనా కూడా. కాబట్టి ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, యాస్ ఇట్ ఈస్ అ జీరో క్లిక్ అటాక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ 0 డే ఆల్సో. కాబట్టి అంతకుముందున్న స్పియర్ ఫిషింగ్ కానీ, హిట్ ఆర్ మిస్ మెథడ్ కానీ, వీటన్నిటికన్నా కూడా చాలా అడ్వాన్స్డ్‌గా పెగాసస్ అనేది 0 క్లిక్ 0 డేలో మనకి కనిపిస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ కన్సర్న్. ఓకే. సో ఈ యొక్క ఫార్బిడన్ స్టోరీస్ అనేది ఒకటి రిపోర్ట్ ఉందన్నమాట. ఫార్బిడన్ స్టోరీస్ అనే ఒక సంస్థ నుంచి రిపోర్ట్స్ ఏమవుతున్నాయి అంటే, ఐఫోన్ మరియు ఐ మెసేజ్ కమ్యూనికేషన్ యాప్ ద్వారా ఉన్న ఎక్స్‌ప్లాయిట్స్ నుంచి కూడా పెగాసస్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే. పెగాసస్ ఈస్ ఎంటరింగ్ దిస్. అండ్ వైర్‌లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా, వైర్‌లెస్ ట్రాన్స్మిటర్ ద్వారా కూడా, లేదా అంటే నియర్లీ వైర్‌లెస్ అంటే మన దగ్గరలో ఉన్న బ్లూటూత్ ద్వారా కానివ్వండి, మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా కానివ్వండి కూడా ఈ యొక్క పెగాసస్ అనేది ఇన్సర్ట్ కాగలుగుతుంది. ఓకే. బట్ ఎప్పుడైతే మన ఫోన్ వేరే వాళ్ళకి దగ్గరికి యాక్సెస్‌కెళ్ళినప్పుడు, వాళ్ళు కూడా ఈ ఫోన్‌లో ప్లాంట్ చేయగలుగుతారు. ఎలా ప్లాంట్ చేయగలుగుతారు అంటే, దీన్ని మాన్యువల్‌గా ఇన్సర్ట్ చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు పెగాసస్ అనేది మనకి మాన్యువల్లీ ఇన్సర్ట్ చేయబడుతుంది, లేదా వైర్‌లెస్ ద్వారా ఇన్సర్ట్ చేయబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ క్యాన్ బి ఇన్సర్టెడ్ బై జీరో లింక్ అటాక్ ఆర్ ఇట్ ఈస్ అ 0 డే. మనకి హిట్ ఆర్ మిస్ అవసరం లేదు. అండ్ స్పియర్ ఫిషింగ్ అనేది కూడా మనకి ఇక్కడ అవసరం లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద సాఫ్ట్‌వేర్ కాల్డ్ మాల్‌వేర్ కాల్డ్ యాస్ పెగాసస్. వీటి యొక్క క్లయింట్స్ ఎవరుంటారు? హూ ఆర్ ద క్లయింట్స్ ఆఫ్ పెగాసస్? ఓకే. వీళ్ళ యొక్క క్లయింట్స్ ఆఫ్ పెగాసస్ యొక్క క్లయింట్స్ ఎవరుంటారు అంటే, ఎన్ఎస్ఓ గ్రూప్ ఏదైతే డెవలప్ చేసిందో వీటికి ఇది ఏం చెప్తుంది అంటే, 40 కంట్రీస్, మొత్తం వరల్డ్ వైడ్‌లో 40 కంట్రీస్‌లో 60 క్లయింట్స్ అనేది పెగాసస్‌కి ఉన్నారు అని చెప్తుంది. కానీ ఎన్ఎస్ఓ కంపెనీ ఈ క్లయింట్స్ యొక్క ఐడెంటిటీని మనకి రిలీజ్ చేయట్లేదు.
ఈ యొక్క పెగాసస్ ప్రాజెక్ట్ ఏదైతే మనకు వైర్ ఇండియా నుంచి ఉంది, వాషింగ్టన్ పోస్ట్ కానివ్వండి, ద గార్డియన్ ఆఫ్ యూకే, వీటన్నిటి ద్వారా ఏర్పడిన పెగాసస్ ప్రాజెక్ట్ అనే దాని నుంచి మన యొక్క రిపోర్ట్స్ అనాలిసిస్ తీసుకుంటే, దీంట్లో ఈ స్పైవేర్లో 10 కంట్రీస్ యొక్క పీపుల్, మెయిన్ పీపుల్ యొక్క ఫోన్ నెంబర్స్ అనేది మనకి ఈ యొక్క స్పైవేర్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ 10 కంట్రీస్ ఏమున్నాయి అంటే మనకి నెంబర్ 1 అజర్బైజాన్ ఈస్ దేర్, నెంబర్ 2 బహ్రెయిన్, 3 కువైట్, 4 ఆఫ్ కజకస్తాన్, 5 ఆఫ్ మెక్సికో, 6 మొరాక్కో. చూసారా ఎన్ని వేరియేషన్స్లో, అన్ని కంట్రీస్లో, అన్ని కాంటినెంట్స్ నుంచి వీళ్ళకి ఉన్నాయన్నమాట. రువాండా, సౌదీ అరేబియా, హంగారీ, 8th వన్ ఇస్ ఇండియా, యుఏఈ. ఇలా అన్ని దగ్గర నుంచి కూడా వీళ్ళకి క్లయింట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎన్ఎస్ఓ స్టేట్మెంట్తో మరియు మన యొక్క పెగాసస్ ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్తో మనం చూస్తే ఈ యొక్క పెగాసస్ని మనము ఏంగా డిసైడ్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైబర్ వెపన్ అని చెప్పచ్చు. అండ్ ఈ యొక్క సైబర్ వెపన్ని ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్స్కి, ఓకే, ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఒట్టి గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదు, ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఎంటిటీస్కి ఇజ్రాయెల్ లా ప్రకారంగా దీన్ని అమ్మడం జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్తో ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే దీన్ని కొనుగోలు చేయగలుగుతుంది. దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే ఈ యొక్క గవర్నమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ యొక్క పెగాసస్ మాల్వేర్ని మనము ఇండియన్ గవర్నమెంట్ కానీ, అజర్బైజాన్ గవర్నమెంట్ కానీ, సౌదీ అరేబియా గవర్నమెంట్ కానీ కొనలేదు. అంటే పెగాసస్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి పలానా కంట్రీలో అంటే వితౌట్ ద గవర్నమెంట్ అప్రూవల్ అది జరగడానికి సాధ్యపడదు. ఓకే. అండ్ ఈ యొక్క రిపోర్ట్స్ ద్వారా మనం చూస్తే ఈ యొక్క క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ఈ యొక్క కంట్రీస్ నుంచి వచ్చిన గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా దీంట్లో క్లయింట్స్గా ఉన్నాయి అని మనం ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు అనమాట. దిస్ ఇస్ వెరీ మచ్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అందుకే మనకి లోక్సభ కానీ రాజ్యసభలో కానీ అంత ఎక్కువగా అపోజిషన్ పార్టీస్ అనే వాళ్ళు దీన్ని గమనిస్తూ ఉన్నారనమాట. క్లియర్? ఎస్. సో ఫార్బిడెన్ స్టోరీస్ అనేది కూడా రిపోర్ట్ చేస్తుంది. ఏం రిపోర్ట్ చేస్తుంది? ఫార్బిడెన్ స్టోరీస్ అనే సంస్థ కూడా ఏం రిపోర్ట్ చేస్తుంది అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా ఇజ్రాయెల్లో కూడా, ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీకి కూడా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉంది. ఎట్లా అంటే ఈ ఎన్ఎస్ఓ ఎవరికైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ని సెల్ చేయగలుగుతుందో దాంట్లో డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ఇలానే పెగాసస్ అనేది సౌదీ అరేబియా యొక్క జర్నలిస్ట్ అయిన జమల్ ఖషోగి నుంచి డేటాని తీసుకుంది. ఓకే. అండ్ ఇతన్ని చంపేశారనమాట. టర్కీలో ఇతన్ని అసాసినేట్ చేశారు. సో ఈ యొక్క మాల్వేర్ ద్వారానే సౌదీ అరేబియా యొక్క జర్నలిస్ట్ అయిన జమల్ ఖషోగి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది, ఇన్ని తర్వాత అసాసినేట్ చేసింది అని కూడా చెప్తారనమాట. అండ్ ఇన్ ఇండియాకి వచ్చేటప్పటికి మనకి ఏం ఇంపార్టెన్స్ ఉంది అంటే బట్ మన ఇండియాలో గవర్నమెంట్ ఏది కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట. అంటే ఇది కన్ఫర్మేషన్గా తీసుకుందా చెప్పట్లేదు, లేదా డినై చేస్తుందా అనేది ఏది కూడా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావట్లేదు. ఓకే. సో దిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెగాసస్ సాఫ్ట్వేర్. ఎందుకు అంటే మన యొక్క గవర్నమెంట్ యొక్క సర్వేలెన్స్ సిస్టమ్ ఎలా ఉంది అని మనకి ఈ యొక్క పెగాసస్ ప్రాజెక్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఎవరెవరు టార్గెట్ చేశారు అని అంటే ఎన్ఎస్ఓ ఏం చెప్తుంది అంటే మాస్ సర్వేలెన్స్ కోసం ఎన్ఎస్ఓనే చెప్తుంది అనమాట. ఎన్ఎస్ఓ ఏంటి? ఈ యొక్క పెగాసస్ని తయారు చేసిన సంస్థ, ఆరిజిన్ చేసిన సంస్థ. ఇదేం చెప్తుంది అంటే మాస్ సర్వేలెన్స్కి ఈ యొక్క పెగాసస్ సాఫ్ట్వేర్ని వాడలేదు అంటుంది. కానీ మొరాక్కోలో మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎన్ని కంట్రీస్లో మొరాక్కో వన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి దీంట్లో 10,000 ఫోన్ నెంబర్స్ని ఇది డేటాబేస్లో సజెస్ట్ చేస్తుంది అనమాట. కానీ ఈ యొక్క పెగాసస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే దేన్ని ఫైట్ చేస్తుంది అంటే క్రైమ్ని మరియు టెర్రరిజంని ఫైట్ చేయడానికి ఏర్పరిచింది అని చెప్తున్నారు. కానీ 200 జర్నలిస్టుల యొక్క నెంబర్స్ అనేవి
నెంబర్స్ అనేవి పెగాసస్ ప్రాజెక్ట్ నుంచి మనకి బయటపడ్డాయి. ఇఫ్ ఇట్స్ ఎయిమ్ ఈస్ టు ఫైట్ క్రైమ్ అండ్ టెర్రరిజం, వై యూ నీడ్ టు హ్యావ్ ద నెంబర్స్ ఆఫ్ జర్నలిస్ట్ అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్ బై ద గవర్నమెంట్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 40 జర్నలిస్టులు, 200 మెంబర్ జర్నలిస్టులో 40 జర్నలిస్టులు ఇండియా నుంచి ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి క్రైమ్ ఉందా, వీళ్ళ దగ్గర నుంచి టెర్రరిజం ఉందా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఎలాంటి సర్వేలెన్స్ గవర్నమెంట్ అనేది పెడుతుంది, ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈ డేటాబేస్లో మరి ఒక 13 మెంబర్స్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఉన్నారనమాట. కంట్రీస్ యొక్క హెడ్స్ యొక్క నెంబర్స్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ వాళ్ళది ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈయన యొక్క నెంబర్ ఉంది. మరియు మొరక్కో నుంచి ఈయన మీద స్పైయింగ్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిన సైరెల్ రామఫోజా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ యొక్క నెంబర్ ఉంది. అండ్ ఆల్సో ఇది సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకొని ఉంటారు, రువాండా దగ్గర నుంచి స్పైయింగ్ అనేది చేసి ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్, ఈయన ఎక్కడి నుంచి స్పై చేసి ఉంటారు, ఇండియా నుంచి స్పైయింగ్ అనేది ఈయన దగ్గరికి చేసి ఉంటారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇంతమంది డేటాని పెగాసస్ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అయింది అని చెప్పడానికి మనకి డేటా మొత్తం కూడా పనికొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2000 ఇండియా అండ్ పాకిస్తాన్ రెండిట్లో కలిపి ఫోన్ నంబర్స్ అనేవి ఐడెంటిఫై కాబట్టి దీంట్లో అపోజిషన్ పార్టీ యొక్క నెంబర్స్ కానివ్వండి, సివిల్ రైట్ యాక్టివిస్ట్ యొక్క నెంబర్స్ అండ్ అలానే జడ్జెస్ యొక్క నెంబర్స్ కూడా దీంట్లో ఈ ప్రాజెక్ట్లోంచి మనకి బయటపడడం జరుగుతూ ఉంది. క్లియర్? సో ఇంతమంది నెంబర్స్ అనేది డేటా అనేది పెగాసస్ ప్రాజెక్ట్లో ఉండడం అనేది ఇట్ ఈస్ అ రియలీ ఏ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ అస్ ఆల్సో పీపుల్ నుంచి కూడా దీని మీద ఒక పెద్ద కన్సర్న్ అనేది అయితే రైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పెగాసస్ ప్రాజెక్ట్. మనం ఏం డిస్కస్ చేసాం, పెగాసస్ ప్రాజెక్ట్ యొక్క ఆరిజిన్ ఏంటి, దీంట్లో ఉన్న డేటా ఎలా ఉంది, ఇది ఎలాంటి మాల్వేరో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇండియాలో దీని యొక్క ఇష్యూ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఇండియన్ లాస్ అనేది ఈ యొక్క సర్వేలెన్స్ సిస్టమ్ మీద మనకి ఇండియాలో ఎలాంటి లాస్ ఉన్నాయో మనం నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఇట్. క్లియర్? వాట్ ఈస్ ద ఇండియన్ లాస్ ఆన్ సర్వేలెన్స్? ఇండియన్ లాస్ ఆన్ సర్వేలెన్స్, మనకి సర్వేలెన్స్ మీద నిఘా యొక్క వ్యవస్థ మీద భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏదైనా క్వశ్చన్ రావచ్చు, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏదైనా వస్తున్నాయంటే మనకి ఒక ఎగ్జామ్లో ఎలా రావచ్చు అంటే, ఇండియాలో ఉన్న సర్వేలెన్స్ లాస్ని గుర్తించండి అని ఆప్షన్స్లో ఇవ్వచ్చు అనమాట. సో ద ఫస్ట్ లా ఆన్ ఇండియన్ సర్వేలెన్స్ ఇస్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ of 1885. Okay, 1885. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885 యొక్క సెక్షన్ 5(2) ఏం తెలుస్తుంది, ఏం చెప్తుంది అంటే, గవర్నమెంట్ అనేది ఏదైనా మెసేజెస్ని కానివ్వండి లేదా ఒక క్లాస్ ఆఫ్ మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయగలదు, గవర్నమెంట్ చూడగలదు. ఎందుకు అంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సావర్నిటీని మరియు ఇంటెగ్రిటీని, సెక్యూరిటీని కాపాడడానికి మరియు ఫారిన్ స్టేట్స్తో ఓకే ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసంగా ఏర్పరచడం కోసం, పబ్లిక్ ఆర్డర్ని పెట్టుకోవడం కోసం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద సెక్షన్ 5(2)లో గవర్నమెంట్ కొన్ని మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయగలదు. అంటే గవర్నమెంట్ పీపుల్ యొక్క మెసేజెస్ని భారతదేశం యొక్క సెక్యూరిటీ కోసం, దాని యొక్క సావర్నిటీ కోసం, దాని యొక్క సమగ్రత మరియు దాని యొక్క సార్వభౌమాధికారం కోసం, ఫారిన్ రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం కోసం కొన్ని మెసేజెస్ని గవర్నమెంట్ చూడవచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఒక యాక్ట్. కమింగ్ టు ద సెకండ్ యాక్ట్ ఆన్ సర్వేలెన్స్ ఏముంది అంటే, ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఆఫ్ 2007. ఈ యొక్క రూల్స్లో ఏం చెప్తుంది అంటే, రూల్ 419A ఏం చెప్తుంది అంటే, ఇది యాక్చువల్లీ ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఆఫ్ 1951లో కూడా ఉంది, ఇది 2007లో కూడా చెప్పబడింది అనమాట.
ఇది ఏ కేసులో ఈ యొక్క రూల్ చెప్పబడింది అంటే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ అనేవి రైట్ టు ప్రైవసీ కిందకి వస్తాయి. ఓకే, ఎప్పుడైతే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అనే దాన్ని మీరు బ్రీచ్ చేయగలుగుతారు. ఓకే, సర్వేలెన్స్ కాబట్టి ఈ యొక్క 419(1) ద్వారా సర్వేలెన్స్ చేయాలి అంటే దీనికి సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్ అనేది మనకి కావాలి. కానీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో ఏమీ చేయలేని పరిస్థితులలో ఇది జాయింట్ సెక్రటరీ ఆర్ అబోవ్ ఆఫీసర్స్ యొక్క పర్మిషన్తో ఈ యొక్క టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ని గవర్నమెంట్ ఇంటర్సెప్ట్ చేయగలదు. ఇక్కడ చూసారా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియన్ టెలిగ్రాఫిక్ రూల్స్ 1951లో ఒక రూల్ 419A ఉందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇది. దీంట్లో ఏం చెప్తుంది అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసులో ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ అనేవి రైట్ టు ప్రైవసీ కింద వస్తాయి కాబట్టి ఒక పెద్ద అవసరం ఉంటేనే దాన్ని మీరు ఇంటర్సెప్ట్ చేయగలరు, అంటే ట్యాపింగ్ చేయగలరు అని చెప్తుంది అనమాట. అదే దాన్ని 2007లో కూడా చెప్పారన్నమాట. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఇది అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్ ఉంది అని అనుకుంటుందో అప్పుడు జస్ట్ జాయింట్ సెక్రటరీ లెవెల్ పైన నుంచి ఏదన్నా అధికారంలో ఉన్న వాళ్ళు ఒక పర్మిషన్ అనేది గ్రాంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది మన యొక్క టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలదు. ఫస్ట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985 కింద మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయగలదు గవర్నమెంట్. సెకండ్ ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఆఫ్ 2007 కింద మన యొక్క టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ని గవర్నమెంట్ కూడా ఇంటర్సెప్ట్ చేయగలదు. సో ఇంకా ఏ విధంగా గవర్నమెంట్ మన యొక్క సర్వేలెన్స్ మెజర్స్ని చూస్తుంది అంటే one of the very important case is KS Puttaswamy versus Union of India of 2017 కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఏదైనా గవర్నమెంట్ సర్వేలెన్స్ చేయాలి అంటే దీనికి ఒక లీగల్ వ్యాలిడిటీ కావాలి అండ్ గవర్నమెంట్కి ఒక లెజిటిమేట్ ఎయిమ్ ఉండాలి. గవర్నమెంట్ ఏదైనా సర్వేలెన్స్ చేస్తుంది అంటే అది దేశ సమగ్రత కోసం, దేశ రక్షణ కోసం మరియు దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసంగా ఉండాలి. దీనికంటూ చట్టం ద్వారా వ్యాలిడ్గా మీ యొక్క సర్వేలెన్స్ ఉండాలి. చట్టరీత్యా ఈ యొక్క సర్వేలెన్స్ నిఘా అనేది మనకి జరగాలి అని చెప్తుంది అనమాట. ఓకే, ఎస్. సో ఈ యొక్క సర్వేలెన్స్ని అబ్యూస్ చేశారా, ఈ యొక్క చట్టరీత్యా ఉంది అనుకోవడం, గవర్నమెంట్కి అధికారంగా ఉంది అనుకోవడం, సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం తీసుకున్నాం అనుకోవడానికి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇది కరెక్ట్గా జరిగిందా లేదా అనే దానికి కూడా మెజర్స్ని ఏర్పరచాలి అని సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి కేసులో మనకి తెలియజేయడం అయింది. ఓకే, ద నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైనా ఉంది మనకి సర్వేలెన్స్ కోసం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 సెక్షన్ 69 ఆఫ్ ద యాక్ట్. ఈ యొక్క యాక్ట్ ఏం చెప్తుంది, ఈ యొక్క సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ని పర్మిట్ చేస్తుంది. గవర్నమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఏదైనా కూడా ఇది పర్మిట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ని ఏదైనా కంప్యూటర్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా, మన యొక్క ఫోన్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ని డిక్రిప్షన్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఇది గవర్నమెంట్కి ఈ సర్వేలెన్స్ యొక్క పర్మిషన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది ఇండియా యొక్క, మనం అంతకుముందు అనుకున్నట్టు ఇండియా యొక్క సావర్నిటీని, ఇంటిగ్రిటీని, యూనిటీని, ఓకే, రక్షణని ఎప్పుడైతే కాపాడాలి అనుకుంటుందో అలాంటి టైంలో ఏదైనా థ్రెట్ వచ్చింది అన్నప్పుడు ఈ యొక్క కంప్యూటర్ రిసోర్సెస్ ద్వారా ఈ సర్వేలెన్స్ మెజర్ అనేది గవర్నమెంట్ చేయగలుగుతుంది అనే ఒక అధికారాన్ని ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 గవర్నమెంట్కి ఇస్తూ ఉందన్నమాట. ఓకే, ఎస్. సో ఈ యొక్క ప్రొసీజర్, ఈ యొక్క ఈ సర్వేలెన్స్ ప్రొసీజర్ ఎక్కడ ఉంది అంటే ఐటీ రూల్స్ ఆఫ్ 2009లో ఈ సర్వేలెన్స్ యొక్క ప్రొసీజర్ని కూడా మనకి గవర్నమెంట్ తెలుపుతూ ఉంది. ఓకే, బట్
ఈ యొక్క ప్రొసీజర్ కానివ్వండి, ఈ యొక్క రూల్స్ కానీ ఎలా ఉన్నాయి అంటే వెరీ బ్రాడ్‌గా ఉన్నాయన్నమాట. అంటే ఈ రూల్‌లో ఏదైనా కూడా ఇండియన్ సావరెనిటీకి ఇబ్బంది ఉంది అంటే ఏదైనా కూడా గవర్నమెంట్‌కి ఎక్కువ అధికారాలు, సర్వేలెన్స్ నిఘా చేయడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఈ యొక్క గవర్నమెంట్ యొక్క రూల్స్‌లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఒక ఫాల్స్ వెబ్‌సైట్‌కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని రీడైరెక్ట్ చేయగలిగే ఆస్కారం కానివ్వండి, మరియు ఏదైనా ఎవిడెన్స్‌ని ప్లాంటింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటారు. ప్లాంటింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. ఓకే. ఒక నిఘా వ్యవస్థ చూడాల్సింది పోయి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కీలకమైన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అలాంటి ప్లాంటింగ్ గూడా జరగగలిగే ఆస్కారం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో, దీన్ని బట్టి పెగాసస్ యొక్క యూసేజ్, యొక్క రూల్స్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885 కానీ, ఐటీ రూల్స్ ఆఫ్ 2007 కానీ, ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 కానీ, ఇలా దేని ద్వారా అయినా కూడా పెగాసస్ యొక్క యూసేజ్ అనేది గవర్నమెంట్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఇల్లీగల్ అని కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయన్నమాట. ఎందుకు అంటే ఈ ఐటీ యాక్ట్ ద్వారా సెక్షన్ 69 గవర్నమెంట్‌కి ఇస్తుంది గానీ, బట్ సెక్షన్ 66 అనేది అనాథరైజ్డ్ యాక్సెస్‌ని ఆథరైజ్డ్ లేకుండా అనాథరైజ్డ్ యాక్సెస్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేస్తుందో అది ఇల్లీగల్ అని పేర్కొంటుంది. కాబట్టి పెగాసస్ కూడా సెక్షన్ 66 కిందకే వస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారనమాట. కాబట్టి సెక్షన్ 66 ఎలాంటిది మనకి తెలియజేస్తుంది అంటే, ఎవరైతే అనాథరైజ్డ్ యాక్సెస్‌గా కంప్యూటర్స్‌ని, ఏదైనా వ్యవస్థని, ఒక కంప్యూటర్‌ని మనకి తెలియనివ్వకుండా అనాథరైజ్డ్‌గా యాక్సెస్ చేస్తారో, డౌన్‌లోడ్ చేస్తారో, లేదా ఇంకేదైనా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారో, వాళ్ళకి ఒక పనిష్మెంట్‌ని ఐటీ యాక్ట్ ఆఫ్ 2000లోని సెక్షన్ 66 అనేది మనకి అందచేస్తూ ఉంటుంది. ఓకే. యెస్. ఏదైనా కంప్యూటర్ వైరస్‌ని లే డౌన్ చేస్తారో అనేది మొత్తంగా కూడా మన యొక్క ఐటీ యాక్ట్‌లో అనాథరైజ్డ్ యాక్సెస్ యొక్క పనిష్మెంట్ కూడా సెక్షన్ 66లో మనకి తెలియజేస్తుందనమాట. కాబట్టి పెగాసస్ అనేది ఇల్లీగల్‌గా ఇండియాలో ప్రవేశించింది. ఇల్లీగల్‌గా దీని యొక్క యూసేజ్ అనేది మనకి తెలియజేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. సో, మన యొక్క కరెంట్ ఇష్యూ అయిన పెగాసస్ అనే ఎన్ఎస్ఓ సంస్థ అయిన ఇజ్రాయలీ సాఫ్ట్‌వేర్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ స్పైవేర్. ఎందుకు అంటే సర్వేలెన్స్ చేస్తుంది కాబట్టి దీని గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ దీని మీద గవర్నమెంట్ డినై చేయట్లేదు మరియు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి దీని మీద ఏదైనా కూడా గవర్నమెంట్ స్టాండ్ అనేది ఇస్తూ ఉంటే అది మీ యొక్క ఈ పెగాసస్‌లో నోట్ చేసుకోవాల్సిన టాపిక్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి పెగాసస్ మీద ఇక రాబోయే రోజుల్లో ఏదైనా వచ్చింది అంటే వి విల్ కమ్ బిఫోర్ యూ విత్ అనదర్ వీడియో ఫ్రమ్ ద మైండ్స్ అకాడమీ. ఓకే. సో, ఈ యొక్క వీడియోలో ఈ యొక్క కరెంట్ ఇష్యూ అయిన పెగాసస్ యొక్క వీడియోలో ఏది చూసాము అంటే, పెగాసస్ యొక్క సాఫ్ట్‌వేర్ యొక్క ఆరిజిన్‌ని చూసాం. అట్ ది సేమ్ టైమ్ అది ఎలా హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ చేస్తుందో చూసాం. అండ్ దీనికలా కొత్త టెక్నాలజీ జీరో క్లిక్ అటాక్ కానివ్వండి, జీరో డే కానివ్వండి, అది దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇది పెగాసస్ మీద పెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే వైర్ ఫ్రమ్ ఇండియా, వాషింగ్టన్ పోస్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ద గార్డియన్ ఫ్రమ్ యూకే పెట్టిన ప్రాజెక్ట్ని మనం డిస్కస్ చేసాం. అండ్ దీనివల్ల వస్తున్న ఛాలెంజెస్ని మనం డిస్కస్ చేసాం. అండ్ ఇది ఎక్కడెక్కడ వరల్డ్ వైడ్ ఎలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టింది, వీళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరో కూడా మనం డిస్కస్ చేసాం. ఇజ్రాయలీ లా ప్రకారంగా ఇది గవర్నమెంట్ ఏజెన్సీస్ యొక్క పర్మిషన్తోనే అమ్మగలుగుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో గల సర్వేలెన్స్కి ఎలాంటి లాస్ ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. దోస్ ఆర్ నథింగ్ బట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885, ఐటీ రూల్స్ ఆఫ్ 2007 అండ్ ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. దీంట్లో సెక్షన్ 69, సెక్షన్ 66 కూడా మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. బట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క పెగాసస్ యొక్క స్పైవేర్ని అలా కండెమ్ చేయట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం యాక్సెప్ట్ చేయట్లేదు అనే స్టాండ్ని మనం చూస్తూ ఉన్నాం. And on any current issue which is going to be on Pegasus will be discussed from the Minds Academy's another video. Okay, thank you for today's class. Let's meet in a next video of Minds Academy regarding very, very important current issues. Thank you.